హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ది బెస్ట్ మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది ఎలా చేయాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. వీటిని బౌల్లో వేసుకొని 2 సార్లు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసి తీసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్నాక వీటిని మందంగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి, 1 ఇంచు అల్లము, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకొని మూత పెట్టి నున్నగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా నున్నగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత సరిపడిన వాటర్ పోసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనము మష్రూమ్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాము. సో అందువల్ల కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అనేటివి ఫ్రై అయ్యాక దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ పేస్ట్ అనేది ఆయిల్ మొత్తం బాగా పీల్చుకుంటుందండి. దానివల్ల కింద అడుగంటినట్టు అనిపిస్తుంది, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు దీంట్లో 2 కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు అనేటివి మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో టమాటాలు ఫ్రై అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూను పెరుగు, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దీంట్లో మష్రూమ్స్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా మష్రూమ్స్ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. సో మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది కదండి. ఈ వాటర్లోనే మష్రూమ్స్ అనేటివి ఉడుకుతాయి. అసలు మష్రూమ్స్ 80% ఉడికేదాకా ఉడికించుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఆ రైస్ని వాటర్ తీసేసి ఉత్త రైస్ మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో రైస్ మొత్తము బాగా మసాలాలకి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది ఉడకనిచ్చుకోవాలి. ఉడికేటప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, 1/2 లెమన్ జ్యూసు, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకుందాం. ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేసి ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాము. అంతేనండి, మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా మన మష్రూమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మష్రూమ్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి, రైస్ కూడా పలుకు పలుకుగా బాగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇలా సింపుల్గా మష్రూమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.